సో హాయ్ హలో నేను లాస్ట్ క్లాస్లో ఏం చెప్పినా మీకు డిఫరెన్షియేషన్ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పినా కదా. సో బిఫోర్ డిఫరెన్షియేషన్ యూ మస్ట్ రీడ్ ఫార్ములాస్. సో ఆ ఫార్ములాస్ ఏవి చదవాలి అన్నది ఇక్కడైతే నేను నోట్ చేసిన. సో మోస్ట్లీ చాలా ఫార్ములాస్ ఉంటాయి డిఫరెన్షియేషన్లో, బట్ అందులో మేజర్ ఫార్ములాస్ ఏంటి, ఏవి మీకు ఎక్కువ యూజ్ అవుతాయి ఎగ్జామ్ పర్పస్ కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పర్పస్ కానీ, అవైతే అన్ని నేను ఒక దగ్గర సెగ్రిగేట్ చేసి ఒక దగ్గర రాసిన అనమాట. ఈ ఫార్ములాస్ అన్ని కనుక మీరు పర్ఫెక్ట్ అయితే నేను చెప్పే ఏ ప్రాబ్లమ్ అయినా మీకు ఈజీగా అర్థమవుతుంది. వీటిని మంచిగా బై హార్ట్ చేస్తారా లేకపోతే అర్థం చేసుకొని చదువుతారా మీ ఇష్టం. మోస్ట్లీ ఫార్ములాస్ బై హార్ట్ చేస్తే అలా గుర్తుండిపోతాయి అనమాట. సో ఈ ఫార్ములాస్ అన్ని ఇక్కడ ఉన్న ఫార్ములాస్ అన్ని కూడా ప్రిపేర్ కావాలి. ఇవన్నీ వస్తే ఈజీగా ఈ కాన్సెప్ట్ కానీ ప్రాబ్లమ్స్ కానీ మీకు మంచిగా అర్థమవుతుంది. సో ఫస్ట్ వన్ వచ్చి డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ నథింగ్ బట్ ఇట్ ఈస్ వాట్ ఎవర్ ద నెంబర్. ఏ నెంబర్ వచ్చినా కూడా అది దాని వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏదైనా ఒక పర్టికులర్ నెంబర్కి మనం డిఫరెన్షియేషన్ చేసినప్పుడు అది 0నే వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్, దట్ ఈస్ 1. ఎందుకంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, రైట్? ఎక్స్తోని డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి 1 వచ్చింది. అలా కాకుండా డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు వై అంటే దట్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ సేమ్ ఫంక్షన్స్ కనిపించినప్పుడు దట్ వాల్యూ మస్ట్ బి ఈక్వల్ టు 1. అండ్ dy dx ఆఫ్ ఎక్స్ పవర్ n, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. అండ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ e పవర్ x, దట్ ఈస్ e పవర్ x ఓన్లీ. డిఫరెన్షియేషన్ ఆఫ్ a పవర్ x log a. డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/x మైనస్ 1/x స్క్వేర్. అండ్ ఆల్సో డిఫరెన్షియేషన్ ఆఫ్ log x కి డిఫరెన్షియేషన్ 1/x. డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x, దట్ ఈస్ cos x. డిఫరెన్షియేషన్ ఆఫ్ cos x, దట్ ఈస్ మైనస్ sin x. డిఫరెన్షియేషన్ ఆఫ్ tan x, secant square x. డిఫరెన్షియేషన్ ఆఫ్ cot x మైనస్ cosecant square x. అండ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ secant x tan x. డిఫరెన్షియేషన్ ఆఫ్ cosecant x మైనస్ cosecant x cot x. డిఫరెన్షియేషన్ ఆఫ్ sin inverse x, దట్ ఈస్ 1/√1 మైనస్ x స్క్వేర్. డిఫరెన్షియేషన్ ఆఫ్ cos inverse x మైనస్ 1/√1 మైనస్ x స్క్వేర్. డిఫరెన్షియేషన్ ఆఫ్ tan inverse x 1/1 ప్లస్ x స్క్వేర్. డిఫరెన్షియేషన్ ఆఫ్ cot inverse x, దట్ ఈస్ మైనస్ 1/1 ప్లస్ x స్క్వేర్. నెక్స్ట్ dy dx ఆఫ్ secant inverse x 1 mod x root x square minus 1. dy dx of cosecant inverse x, that is minus 1 by mod x root x square minus 1. ఇక్కడ వరకు బేసిక్ ఫార్ములాస్ ఇవన్నీ చదువుకున్నారనుకోండి, హాఫ్ ఆఫ్ ద ఫార్ములాస్ కంప్లీట్ అని చెప్పుకోవచ్చు బేసిక్ ఫార్ములాస్లో, బేసిక్ ప్రాబ్లమ్స్లో నుంచి. సో ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ 2 ఫంక్షన్స్ ఎనీ 2 ఇచ్చినప్పుడు dy dx ఆఫ్ uv ఫార్ములా ఇచ్చినప్పుడు దట్ ఇట్ కెన్ బి రిటర్న్ as uv dash plus vu dash. ఈ d dash అని లైక్ v dash అని నథింగ్ బట్ ఇట్ కెన్ బి రిటర్న్ as dy dx ఆఫ్ v. dy dx ఆఫ్ vని మనం v డాష్గా కూడా చెప్పొచ్చు. దెన్ జనరల్గా dy dx ఆఫ్ f ఆఫ్ x దట్ కెన్ బి రిటర్న్ as dy dx ఆఫ్ f dash ఆఫ్ x. అంటే లైక్ ఆ డాష్ దేని ఇండికేట్ చేస్తుంది అంటే డిఫరెన్షియేషన్ ఇండికేట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ dy dx ఆఫ్ u by v, దిస్ కెన్ బి రిటర్న్ as u ఇంటూ dy dx ఆఫ్ v ప్లస్ v ఇంటూ dy dx ఆఫ్ u. నెక్స్ట్ dy dx ఆఫ్ u by v నథింగ్ బట్ v ఇంటూ u dash మైనస్ uv dash by v స్క్వేర్. ఓకే, సో దిస్ ఈస్ ద మేజర్ ఫార్ములాస్ ఫ్రమ్ డిఫరెన్షియేషన్. అండ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్స్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్ క్వశ్చన్. మీకు వచ్చే 4 మార్క్స్ క్వశ్చన్లో ఒకటి ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్ వస్తుంది ఫ్రమ్ డిఫరెన్షియేషన్. ద ఫార్ములా ఈస్ f dash of x is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h. It means without knowing all these formulas easily we can find the derivation by using this formula. అలా మీకు ఒక మోర్ దెన్ 10 క్వశ్చన్స్ వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 10లో నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది ఫర్ 4 మార్క్స్. జస్ట్ అప్లై దిస్ ఫార్ములా అండ్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్, దెన్ ఫైనలీ యూ విల్ గెట్ ద ఫైనల్ డెరివేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు ఇచ్చిన ఫార్ములాస్ అన్ని కనుక మీరు బై హార్ట్ చేసి మంచిగా గుర్తుపెట్టుకున్నారనుకోండి, డిఫరెన్షియేషన్ ఈస్ వెరీ ఈజీ. అండ్ ఇంకో విషయం ఏం చెప్తా అంటే, ఇన్ని ఫార్ములాస్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటారు. ఏంటంటే రెగ్యులర్గా ఒక మూవీ చూసినా, రెగ్యులర్గా ఒక సాంగ్ విన్నా మనకి ఎంత మంచిగా గుర్తుంటుంది. ఓకే కదా, మనకు ఈవెన్ నాకు హిందీ సరిగా లైక్ అర్థం కాకపోయినా కొన్ని సాంగ్స్ విన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు అవి గుర్తుండిపోతాయి అనమాట. ఇలా ఇవి కూడా అంతే, రెగ్యులర్గా మీరు ఒక పేపర్ పైన రాసుకొని స్టిక్ చేసేసుకోండి మీ వాల్కి, రెగ్యులర్గా మీరు యూజ్ చేసే వాళ్ళకి ఈజీగా మీకు గుర్తుంటాయి. లేదంటే స్క్రీన్ వాల్పేపర్ పెట్టేసుకోండి అట్లా అనమాట. మీరు నార్మల్గా వాకింగ్ చేసేటప్పుడు కానీ అట్లా టైంపాస్ కానప్పుడు కానీ ఎప్పుడైనా పేపర్ పట్టుకొని అట్లా చదువుతూ ఉండండి. ఆఫ్టర్ లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత అట్లా ఖాళీ ఉన్నప్పుడు వాకింగ్ చేస్తారు కదా, అప్పుడు ఈ ఫార్ములాస్ అన్ని చదువుకున్నారనుకోండి ఆటోమేటిక్గా మీరు వద్దన్నా గుర్తుంటాయి. సో ఈ ట్రిక్ మీరు ఫాలో అయిపోండి, ఈజీగా ఫార్ములాస్ వస్తాయి. 2 డేస్లో మీకు ఫార్ములాస్ వస్తాయి. లేట్ అంటే నేర్చుకునే వాళ్ళు 1 డేలో కూడా నేర్చుకోవచ్చు, 1 అవర్లో కూడా నేర్చుకోవచ్చు. బట్ అందరి బ్రెయిన్ ఒకేలా ఉండదు కాబట్టి బేస్డ్ ఆన్ యువర్ కన్వీనియంట్ మీరు చూసుకొని నేర్చేసుకోండి. ఈ ఫార్ములాస్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, 7 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ నేను 2 మార్క్స్ క్వశ్చన్స్ చెప్తాను. ఆఫ్టర్ దట్ మనం ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. మీకు వీడియో క్లియర్గానే ఉందనుకుంటున్నాను. నేనైతే పేపర్ ఏంటి వేస్ట్ చేయకుండా ఇక్కడే రాస్తున్నాను అనుకోకండి, పేపర్ వేస్ట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ రాస్తున్నా. సో ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ log x దెన్ ఫైండ్ dy by dx. మీకు వన్స్ ఇవి చేసినారనుకోండి ఈజీగా మీకు LHS వస్తాయి. అది మాత్రం నేను గ్యారంటీగా చెప్తాను మీకు, ఎందుకంటే ఇందులో ఉన్న స్మాల్ క్వశ్చన్స్ తీసుకొని ఒక లెంతీ క్వశ్చన్ లాగా ప్రిపేర్ చేస్తారు అక్కడ. సో ఇప్పుడు చూద్దాం, y ఈజ్ ఈక్వల్ సైన్ ఆఫ్ log x, రైట్? ఫైండ్ dy by dx అన్నారు. y అంటే ఇక్కడ ఇచ్చినారు. ఇప్పుడు ఏం చేయాలి మనం? డిఫరెన్షియేషన్ బ్లూ పెన్ యూస్ చేస్తాం. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. నాకు కొంచెం ఈ వీడియోస్ కొత్త కాబట్టి షేక్ అవుతుంది, అప్పుడప్పుడు సరిగ్గా వస్తలేదు ఏమనుకోకండి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x, dy by dx. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x అన్నప్పుడు ఏం చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు x తో ఈ y ఫంక్షన్కి మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం. సో dy by dx ఈజ్ ఈక్వల్ టు dy dx ఆఫ్ సైన్ ఆఫ్ log x. మీరు డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఖచ్చితంగా ఇలా రాయాలన్నమాట. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x అని మొత్తం రాసినా పర్లేదు, విత్ రెస్పెక్ట్ టు రాయకుండా WRT1 రాసినా కూడా ఫైన్.
dx equal d by dx of sin of log x. సో ఇప్పుడు చూసుకుందాం ఇక్కడ d by dx of sin of log x. జనరల్లీ వాట్ ఇస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x? ఇక్కడ చూస్తున్నాను కాబట్టి ఫార్ములా వస్తే డైరెక్ట్ చెప్పేస్తారు. డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x అంటే ఏంటి? cos x. ఇది ఏ ఫార్ములా ఉంది? d by dx of sin x ఫార్ములానే ఉంది. బట్ ఇన్ ప్లేస్ ఆఫ్ x ప్లేస్ లో ఇక్కడ log x ఉంది, అంతే కదా, బ్రాకెట్ లో log x ఉంది, అంటే x ప్లేస్ లో log x ఉన్నట్టు. సో d by dx of sin x అంటే ఫార్ములా ఏంటి? cos x. cos of log x అంటే బ్రాకెట్ లో x ఉందని వాట్ ఎవర్ ద టర్మ్, బట్ ఇన్ ప్లేస్ ఆఫ్ x log x ఉంది కాబట్టి అక్కడ ఇది ఉంది, ఇక్కడ రాసిన. బట్ x ప్లేస్ లో x లేదు, x ప్లేస్ లో x లేకుండా ఏముంది మనకి? log x ఉంది. సో అగైన్ d by dx of log x. ఓకే, d by dx of sin of log x అంటే d by dx of sin x ఫంక్షన్, దట్ ఈస్ డెరివేషన్ ఆఫ్ sin x cos x. అండ్ ఆల్సో ఇక్కడ x ప్లేస్ లో x లేదు, log x ఉంది కాబట్టి అగైన్ d by dx of log x. సో cos of log x అండ్ d by dx of log x. d by dx of log x కి ఫార్ములా ఉందా? ఉంది కదా, ఫార్ములా ఉందా లేదా చూసుకోవాలి. d by dx of log x ఫార్ములా ఏంటి? 1/x. అందుకే ఫార్ములాస్ రావాలని చెప్పినా నేను ఎవ్రీ టైం మనకి పేపర్ తీయలేను కదా, నాకు ఫార్ములాస్ వచ్చి బట్ మీకు చూద్దామని అట్లా చూపిస్తున్నా. d by dx of log x. d by dx of log x నథింగ్ బట్ ఇట్ ఈస్ 1/x. మొత్తాన్ని సిగ్రిగేట్ చేసి రాయండి, లైక్ మొత్తాన్ని కంప్లీట్గా రాసేయండి ఇక్కడ. సో cos of log x by x. ఓకే, దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ dy by మీకు కనిపిస్తుందా? సారీ, ఇది dy by dx ఈక్వల్ cos of log x by x. మళ్ళీ కూడా చెప్తాను ఇంకోసారి, dy by dx of sin x. sin of log x ఉంది. sin of log x కి మనకు ఫార్ములా ఉందా? లేదు. ఏం ఫార్ములా తెలుసు? వి నో ద ఫార్ములా ఆఫ్ ఓన్లీ డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x, దట్ ఈస్ cos x. ఓకే, ఇన్ ప్లేస్ ఆఫ్ x log x ఉంది కాబట్టి అగైన్ డిఫరెన్షియేషన్ ఆఫ్ log x. సో బై యూజింగ్ దీస్ టూ ఫార్ములాస్ ఈజీలీ యూ కెన్ ఫైండ్ ద వాల్యూ. దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు నేనైతే క్వశ్చన్స్ చెప్తాను. మోస్ట్లీ ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. ఎందుకంటే మీకు ఎగ్జామ్స్ ఎక్కువ టైం లేదు కాబట్టి బేసిక్గా నేను చెప్పేది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్తున్నా. ఓకే రైట్, ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ఈక్వేషన్ ఇచ్చిండు, ఫైండ్ డెరివేటివ్ అన్నారు. సో ఏం రాస్తాం? ఫస్ట్ రాయాల్సిన స్టెప్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. ఓకే, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. ఇక్కడ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x అన్న తర్వాత ఏం చేయాలి అంటే ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ x కి ఇలా రాసుకోండి, లేదంటే d by dx ఆఫ్ x క్యూబ్ ప్లస్ d by dx ఆఫ్ y క్యూబ్ మైనస్ d by dx ఆఫ్ 3axy is equal to 0. నేను మీకు చెప్పడం మర్చిపోయాను, యాక్చువల్లీ ఒక ఫార్ములా చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే d by dx ఆఫ్ kx. k అంటే ఇక్కడ ఇండికేటెడ్ యాజ్ లైక్ ఎనీ కాన్స్టెంట్ అనమాట. కాన్స్టెంట్ ఉండి ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉంది అన్నప్పుడు కాన్స్టెంట్ని ముందు రాసేసి ఎక్స్ టర్మ్కి డిఫరెన్షియేట్ చేయాలి. ఓకే, d by dx ఆఫ్ kx మీన్స్ k ఇంటూ d by dx ఆఫ్ x. సో ఇక్కడ కూడా అంటే d by dx ఆఫ్ x క్యూబ్. x క్యూబ్ అంటే ఏ ఫార్ములా కనిపిస్తుంది? దీనికి x క్యూబ్కి ఫార్ములా ఉందా మనకి? యాక్చువల్లీ మనం కన్వర్ట్ చేసే ఫార్ములా కూడా ఉంటుంది, బట్ జనరల్ ఇది ఏ ఫార్ములా ఉంది? d by dx ఆఫ్ x పవర్ n. దాని ఫార్ములా ఏంటి? d by dx ఆఫ్ x పవర్ ఏంటి? n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఇక్కడ కూడా అంటే n ఇంటూ x పవర్ n మైనస్ 1. n అంటే ఏంటి? 3x ఇంటూ n మైనస్ 1 అంటే 3 మైనస్ 1 2. ఓకే, ప్లస్ d by dx ఆఫ్ y క్యూబ్. d by dx ఆఫ్ y క్యూబ్ ఉంది, మనం డిఫరెన్షియేషన్ చేసేది విత్ రెస్పెక్ట్ టు x, బట్ ఇక్కడ ఉన్న టర్మ్ అనేది y క్యూబ్. సో ఫస్ట్ ఏం చేస్తామంటే మనకు y క్యూబ్ అంటే ఇది కూడా ఏ ఫార్ములా ఉన్నట్టు అంటే d by dx ఆఫ్ x పవర్ n లాగా ఉన్నట్టు. దీని ఎలా రాయొచ్చు? 3 ఇంటూ అంటే n ఇంటూ x పవర్ n మైనస్ 1. 3 మైనస్ 1 అంటే 2. ఓకే, ఇక్కడ d by dx ఆఫ్ x ప్లేస్లో x ఉందా? x ప్లేస్లో x లేదు, x is not there in place of x. That's why again differentiation of x with respect to, so differentiation of y with respect to x, sorry, differentiation of y with respect to x. ఎందుకు అంటే ఇక్కడ మనకి x లలో లేదు కదా టర్మ్, y లలో ఉంది కాబట్టి దీని ఇన్ కేస్ x లలో ఉన్నట్టు మనం కన్సిడర్ చేసాం. లైక్ d by dx ఆఫ్ x క్యూబ్ అంటే 3x² అంటే 3y². x ప్లేస్లో x లేదు కాబట్టి y ఉంది, y ఉంది కాబట్టి అగైన్ మనం డిఫరెన్షియేషన్ ఆఫ్ x y with respect to x చేసాం. నెక్స్ట్ మైనస్ d by dx ఆఫ్ 3axy. నేను ఏమని చెప్పిన ఇక్కడ kx అంటే కాన్స్టెంట్, ఒక x టర్మ్ ఉన్నప్పుడు దాన్ని ముందు రాసుకోవాలి కాన్స్టెంట్. ఇక 3 అనేది ఒక కాన్స్టెంట్ టర్మ్, దీన్ని ముందు రాయండి. అండ్ d by dx ఆఫ్ xy. నెక్స్ట్ స్టెప్లో దీన్ని ఎలాబరేట్ చేస్తాను. నెక్స్ట్ స్టెప్లో ఏముందంటే ఇక్కడ 3x² ప్లస్ 3y² dy బై dx ఉంది కదా, dy బై dxని అట్లే రాయండి, dy బై dx మైనస్ ఇక్కడ ఏం చేద్దాం? మైనస్ 3a d by dx ఆఫ్ xyని రైట్ సైడ్ తీసుకెళ్దాం, ప్లస్ అవుతుంది 3a ఇంటూ d by dx ఆఫ్ xy. d by dx ఆఫ్ xyని ఏమని రాయొచ్చు మనం? జనరల్లీ ఇది యూవీ ఫామ్లో కూడా ఉన్నట్టే కదా, యూవీ ఫామ్లో ఉంది కాబట్టి యూవీ ఫామ్లోకి కన్వర్ట్ చేద్దాం దాన్ని. ఓకే ఓకే రైట్, యూవీ ఫామ్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది అంటే ఫార్ములా చెప్పినా కదా ఇక్కడ చూడండి, యూవీ అంటే యూవీ డాష్ ప్లస్ వియూ డాష్. ఫస్ట్ టర్మ్ కాన్స్టెంట్ ఉంటే సెకండ్ టర్మ్ డిఫరెన్షియేట్ చేయాలి. అంటే ఫస్ట్ టర్మ్ ఎక్స్ కాన్స్టెంట్ అంటే dy బై dx ప్లస్ y కాన్స్టెంట్ dx బై dx ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుంచి 3x² ప్లస్ 3y² ఇంటూ dy బై dx. ఇక్కడ ఏంటి? 3ax ఇంటూ dy బై dx ప్లస్ 3ay ఇంటూ d బై dx ఆఫ్ x అంటే 1 కదా, ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఫర్దర్గా ఎట్లా సింప్లిఫై చేయాలో, dy బై dx అని 2 టర్మ్స్ ఉన్నాయి, ఈ 2 టర్మ్స్ని ఒక సైడ్ తీసుకురండి. 2 టర్మ్స్ని ఎలా ఇక్కడ సైడ్ తీసుకొద్దాం? 3y² ఇటు సైడ్ తీసుకొద్దామా? లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, ఎలా తీసుకొచ్చినా నో ప్రాబ్లం, ఫైనల్ ఆన్సర్ అయితే ఒకటి వస్తుంది. ఇటు సైడ్ తీసుకొస్తున్నాయి 3x², take this plus 3ay from right to left, it will be minus 3ay. ఇక్కడ 3ax dy by dx minus 3y² dy by dx. ఓకేనా రైట్, ఇక్కడ నుంచి మనం 3 కామన్ తీస్తే x² మైనస్ ay. ఇక్కడ నుంచి ఏం కామన్ చేయొచ్చు? 3 ఇంటూ dy బై dxని కామన్ చేయొచ్చు, రిమైనింగ్ ax మైనస్ y². ఓకే, 3 both get cancelled, రిమైనింగ్ dy బై dx, రైట్? dy by dx is equal to x² minus ay, and take this term from left to right, it will be ax minus y². Okay, so this is the final answer.
యాక్చువల్గా ఇట్లా చెప్పేటప్పుడు మీకు బోర్ వస్తుందా, అంటే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందా లేదా? నాకు చాలా డౌట్ అనిపిస్తుంది యాక్చువల్లీ వీళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుందా లేదా ఈ టైం కానీ. మీకు ఫార్ములాస్ వస్తే ఈజీగా మీరే చేయగలుగుతారు, చేయనప్పుడు మాత్రమే మీకు కొంచెం బోరింగ్గా కూడా అనిపించచ్చు అప్పుడప్పుడు ఇట్లా లెంతీగా వచ్చినప్పుడు. బట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఫార్ములాస్ వస్తాయి మనకి. ఈ వైటమ్ ఒక్కటి కొంచెం డిఫరెంట్గా వచ్చింది. మీకు ఇన్ కేస్ ఏం డౌట్లు ఉన్నా కూడా మీ కమెంట్స్లో నాకు మెన్షన్ చేయండి, నేను అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇన్ కేస్ ఆ ప్రాబ్లం అర్థం కాకపోయినా చెప్పొచ్చు ఈజీగా. ఓకే రైట్, దిస్ ఈజ్ అ వన్. అండ్ ఇది ఈజీగానే ఉంది కదా, ప్రాబ్లం అయితే అంత టఫ్ ఏమి ఉండదు. బట్ అంత ఓవర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసే వల్ల కొంచెం లెంతీగా ఉన్నట్టు అనిపిస్తుంది అంతే. బట్ ఇదే మీరు ఏదైనా పర్టికులర్ మెటీరియల్లో కనుక చూసినారనుకోండి చాలా చిన్నగా ఉంటుంది, ఈజీగా 2-3 స్టెప్స్లో ఆన్సర్ వస్తుంది. బట్ మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం అర్థం కావాలన్న ఉద్దేశంతో నేను ఇంత లెంతీగా చెప్పాల్సి వచ్చింది. ఓకేనా? రైట్. ఇక ఫార్ములాస్ ఇప్పుడు ఇట్లా పెట్టానులే, కానీ నెక్స్ట్ మనం లెంతీ క్వశ్చన్స్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్ మనం ప్రాబ్లం చేయడమే ఉంటుంది. జస్ట్ మీకు అర్థం కావాలని చెప్పేసి ఫార్ములాస్ కూడా పైన పెట్టిన. ఇందులో మనం ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం. ఇప్పుడు ఏంటి? y ఈజ్ ఈక్వల్ టు cot ఇన్వర్స్ x³ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏంటి? ఫస్ట్ స్టెప్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x అని రాయాలి ఫస్ట్ వన్. ఆఫ్టర్ దట్ ఏం చేస్తాం? dy బై dx ఈజ్ ఈక్వల్ టు d బై dx ఆఫ్ దిస్ టర్మ్. ఇప్పుడు ఇది ఏ టర్మ్లో? ఇది ఇంకా అసలు ఫార్ములా ఉందా? d బై dx ఆఫ్ cot ఇన్వర్స్ x³ హోల్ స్క్వేర్, దీనికి ఫార్ములా ఉందా? లేదు కదా. పర్టికులర్ ఫార్ములా అంటూ ఏం లేదు కదా. సో కాబట్టి దీనికి ఏం చేస్తామంటే ఇట్ కెన్ బి రిటన్ యాజ్ ఏ ఫామ్లో ఉందని చూసుకోవాలి. పర్టికులర్ అదే ఫామ్లో లేకపోయినా రిలేటబుల్ అయిన ఏదో ఒక ఫామ్లో అయితే ఉంటుంది. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ dy dx ఆఫ్ x పవర్ n. పవర్ ఉంది కదా, x పవర్ n. x పవర్ n ఫార్ములా ఏంటి? dy dx ఆఫ్ x పవర్ n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఇక్కడ 2 ఉంది, 2 ఇంటూ x పవర్ 2 మైనస్ 1 ఈజ్ 1 అంటే 2x. డిఫరెన్షియేషన్ ఆఫ్ x స్క్వేర్ ఈజ్ 2x యాక్చువల్లీ. 2x అంటే 2 ఇంటూ x ప్లేస్లో ఈ టోటల్ టర్మ్ ఉంది కాబట్టి ఆ టోటల్ టర్మ్ని రాయండి. x ప్లేస్లో ఏముంది? ఈ cot ఇన్వర్స్ x³ ఉంది. బట్ x ప్లేస్లో x ఉందా? x లేదు. x కాకుండా ఈ cot ఇన్వర్స్ x³ ఉంది కాబట్టి d బై dx ఆఫ్ cot ఇన్వర్స్ x³. ఇన్ ప్లేస్ x ప్లేస్లో ఈ cot ఇన్వర్స్ x³ కాకుండా xే ఉందనుకోండి, డైరెక్ట్లీ 2x అని రాసేస్తాం, అంత ప్రాబ్లం ఎండ్ అయిపోతుంది. బట్ x ప్లేస్లో x లేదు కాబట్టి అగైన్ మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎలా చెప్పగలను నేను మీకు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు కొంచెం సోదనుకోవద్దు దీన్ని. ఎలా అంటే మనం పర్టికులర్గా ఒక పర్టికులర్ పర్సన్ని కలవడానికి ఒక పర్టికులర్ ఏంటంటే ఒక అర్జెంట్ విషయం చెప్పాలి, వాళ్ళకే చెప్పాలి, వేరే వాళ్ళకి చెప్పొద్దు. వాళ్ళ ఇంటికి వెళ్ళినాం మనం. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫాదర్ వచ్చినారు, వాళ్ళ మదర్ వచ్చిండ్రు, వాళ్ళ బ్రదర్ సిస్టర్ రిలేటివ్స్ అట్లా చాలామంది వచ్చినారు. ఎంతమంది వచ్చినా కూడా మనం ఏం చేస్తాం? మనం కావాలనుకున్న పర్టికులర్ పర్సన్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేస్తాం, ఎందుకంటే ఆ విషయం వాళ్ళకి మాత్రమే చెప్పాలి, మనం వేరే వాళ్ళకైతే చెప్పలేం కదా. ఇక్కడ కూడా అంటే ఆ పర్టికులర్ ఎక్స్ ఉండాలి మనకి. ఎక్స్ కాకుండా ఏది ఉన్నా కూడా దాన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తాం, అంటే వాళ్ళు వచ్చేదాకా మనం వెయిట్ చేస్తాం, అంటే ఫైనల్ ఆన్సర్ వచ్చేదాకా మనం డిఫరెన్షియేట్ చేస్తూనే ఉంటాం. ఓకేనా? లాజిక్ సెట్ అయిందా? అంటే మీకు అట్లా అర్థమవుతుందేమో అట్లా చెప్పిన. మాకు అది మీరు చెప్పేది అంతా ఏం అర్థమవుతలేదు, మాకు ఇదే అర్థమైందంటే ఓకే యూ కెన్ ఈజీలీ ఫాలో దిస్. మీరు దీన్ని ఫాలో అయిపోండి. బట్ జనరల్గా చెప్తున్నా, మనం చేయాలనుకున్న పని చేసే వరకు దానికి ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా వాటన్నిటిని తట్టుకొని ముందుకు వెళ్తూనే ఉంటాం. ఇక్కడ కూడా అంటే మనం ఎక్స్లలో వచ్చేంత వరకు దాన్ని పర్టికులర్గా అగైన్ డిఫరెన్షియేట్ చేస్తూనే ఉంటాం. సో ఇక్కడ 2 cot ఇన్వర్స్ x³ dy dx ఆఫ్ cot ఇన్వర్స్ x³ dy dx ఆఫ్ cot ఇన్వర్స్ x³ అంటే cot ఇన్వర్స్ x³ అంటే ఫార్ములా ఉందా? cot ఇన్వర్స్ x³ ఫార్ములా ఉందా? లేదు. దేనికి ఉంది? dy dx ఆఫ్ cot ఇన్వర్స్ xకి ఉంది. ఫార్ములా చూపిస్తాం మళ్ళీ ఇది కూడా. dy dx ఆఫ్ cot ఇన్వర్స్ x దట్ ఈస్ -1/1 ప్లస్ x². ఓకే, -1/1 ప్లస్ x². సో చూడండి ఇక్కడ dy dx ఆఫ్ cot ఇన్వర్స్ x³ అంటే ఫార్ములా ఏంటి? -1/1 ప్లస్ x². రైట్. x² అంటే x ప్లేస్లో ఏముంది? ఇక్కడ x³ ఉంది. x³ అలా బ్రాకెట్లో రాసి పైన స్క్వేర్ రాయండి. -1/1 ప్లస్ x². నెక్స్ట్ 2 cot ఇన్వర్స్ x³ -1/1 ప్లస్ x పవర్ m హోల్ పవర్ n, x పవర్ mn అంటే 3 2 6 రాసేయండి. సో ఇక్కడ మొత్తం సింప్లిఫై చేయండి. ప్లస్ ఇంటూ మైనస్ 2 cot ఇన్వర్స్ x³ 1 ప్లస్ x పవర్ 6. దిస్ ఈజ్ ద ఆన్సర్, దట్ ఈస్ dy బై dx. వెరీ సింపుల్. ఫార్ములాస్ అర్థం కావాలి అంతే, అదొకటే చెప్తాను నేను. వన్స్ ఫార్ములాస్ అర్థమైతే మీకు ప్రాబ్లం ఈజీగా వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది? ఇది ఒక క్వశ్చన్ చూద్దాం, కొంచెం లెంతీ అయ్యేటట్టుంది. నేను నెక్స్ట్ ఇంకో పార్ట్ పెడతా కావాలంటే, ఓకేనా? అట్లా ఏం లేదు. నెక్స్ట్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 7 పవర్ x³ ప్లస్ 3x. ఏంటంటే మీరు లాస్ట్ టైం మిస్ అయినారు, మీరు అది కూడా అనుకోవచ్చు వెయిటేజ్ చూసుకొని చదువుకుంటే సరిపోద్ది కదరా, పాస్ అవుతాం కదరా అని.
ఎట్లయినా మీకు మంచి ఆపర్చునిటీ వచ్చింది. సెకండ్ ఇయర్ క్లాసెస్ అయినా అర్థం కావాలి ఫర్దర్గా. సెకండ్ ఇయర్ ఇంటర్ ఒక చదివితే ఆపేయరు కదా, ఫర్దర్గా ఇంకా స్టడీస్ చేస్తారు కదా. సో ఫర్దర్గా అయినా మీకు మంచిగా యూజ్ అవుతుంది. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, డిఫరెన్షియేషన్ ఈజ్ లింక్డ్ విత్ ఇంటిగ్రేషన్. ఫర్దర్గా ఇంటిగ్రేషన్ మనకి హైయర్ క్లాసెస్లో వస్తూ ఉంటుంది. అది అర్థం కావాలంటే ఫస్ట్ ఇది చదువుకోండి. తర్వాత మా సార్ చెప్పలేరు, మా మేడంలు చెప్పలేరు, అదంతా కాదు. ఎవరు చెప్పినా చెప్పకుండా లాస్ట్ అయ్యేది మనమే కదా, కాబట్టి మన మీద మనం కేర్ తీసుకోవాలి. సో f(x) = 7^x³ + 3x. సో దీన్ని ఏం చేస్తాం, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకే, ఎలా చేయాలి అంటే d/dx ఆఫ్, ఇక్కడ f(x) ఉంది కాబట్టి f(x) అని రాయండి. సో d/dx ఆఫ్ 7^x³ + 3x, x³ + 3x కరెక్టే కదా, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఇది ఎలా ఉంది, d/dx ఆఫ్ 7^x³ + 3x. అసలు దీనికి ఏమైనా ఫార్ములా ఉందా మన దగ్గర? ఇలా 7 అని, ఎక్స్ అని, x³ అని పవర్లో ఉన్నప్పుడు అలా ఏం లేదు. జస్ట్ అది ఏ ఫార్మాట్లో ఉంది, ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ ఫామ్లో ఉందని చూసుకోవాలి. d/dx ఆఫ్ a⁴x లాగా ఉంది. ఇది ఏ అనుకుందాం అనుకో, పవర్లో ఎక్స్ టర్మ్ ఉంది కదా, ఆ ఫామ్లో ఉంది. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ d/dx ఆఫ్ a⁴x? దట్ ఈస్ a⁴x log a. ఇక్కడ ఉంది చూడండి. అందుకే ఫార్ములాస్ రావాలన్న ప్రతి ఒక్క ప్రాబ్లం ఫార్ములాతో లింక్ అయి ఉంటుంది. d/dx ఆఫ్ a⁴x = a⁴x log a. సో ఇక్కడ అదే రాస్తాం మనం. ఓకే, d/dx ఆఫ్ a⁴x = a⁴x log a. a⁴x అంటే 7^x³ + 3x అండ్ log a మీన్స్ log 7. ఇన్ ప్లేస్ ఆఫ్ ఏముంది, 7 ఉంది కదా, 7. బట్ మనకి ఇక్కడ ఏ అంటే 7 అని తీసుకున్నాం, బట్ ఎక్స్ ప్లేస్లో ఎక్సే ఉండాలి కదా. ఎక్స్ కాకుండా ఏముంది, x³ + 3x ఉంది. అగైన్ మళ్ళీ d/dx ఆఫ్ x³ + 3x అంటే అగైన్ డిఫరెన్షియేషన్ ఆఫ్ x³ + 3x. సో 7^x³ + 3x log 7 d/dx ఆఫ్ x³ ఇండివిజువల్గా తీసుకోండి. దీన్ని d/dx ఆఫ్ బ్రాకెట్లో రాయండి, x³ + d/dx ఆఫ్ 3x. కన్ఫ్యూజ్ కాదు, డైరెక్ట్ కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. స్టార్టింగే కాబట్టి ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ని రాయాల్సి వస్తుంది అంతే. 7^x³ + 3x log 7 d/dx ఆఫ్ x³ అంటే ఫార్ములా ఉందా, ఉంది. ఏం ఫార్ములా ఉంది, d/dx ఆఫ్ x⁴n. ద ఫార్ములా ఫర్ d/dx ఆఫ్ x⁴n ఈజ్ n × x⁴n - 1, 3 × x⁴n - 1, దట్ ఈస్ 3 - 1 is 2. ఓకే, ప్లస్ d/dx ఆఫ్ 3x. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఫార్ములా చెప్పిన, మీకు ఏం చెప్పినా మిస్ అయింది అని చెప్పేసిన అందులో. d/dx ఆఫ్ kx కాన్స్టెంట్ ఇంటూ సమ్ ఎక్స్ టర్మ్, అంటే కాన్స్టెంట్ ముందు రాసేసి అది కాన్స్టెంట్గానే ఉంది కాబట్టి d/dx ఆఫ్ x ఈ ఫామ్లో రాయాలి. అంటే కాన్స్టెంట్ ముందు రాయాలి, 3 ముందు రాసేయండి, d/dx ఆఫ్ x. ఓకే, సో 7 × x³ + 3x log 7 3x² + d/dx of x is 1. So 3. So this is the answer. Okay, this is the final answer. This is what it can be written as d/dx of f(x) ని ఏమని రాయొచ్చు అని, నేను f'(x) అని కూడా రాయొచ్చు. డైరెక్ట్లీ ఇట్లా f'(x) అని రాస్తాం డిఫరెన్షియేషన్ టర్మ్. ఇది ఫైనల్ ఆన్సర్. ఓకేనా, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నాకైతే జనరల్గా చాలా మంది 1A ఈజీ అని అంటారు, మనకి ఈజీ ఉన్నది అనుకున్నా కూడా ఇంట్రెస్టింగ్ ఉన్నది, చాలా మంచిగా అనిపిస్తుంది సబ్జెక్ట్. 1B అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సబ్జెక్ట్, ఈజీ కమ్ ఇంట్రెస్టింగ్ అనమాట. ఎప్పుడు మనకు అన్ని ఫార్ములాలు వచ్చినప్పుడు. ఫార్ములాలు రాకపోతే ఎట్లా అంటే చోటోన్ ముగ శంఖముత్తు ఎట్లా ఉంటుంది, మనకి వినిపించదు కదా, మనది కూడా అంతే, ఏం చెప్తున్నారో ఏమో అన్నట్టు ఉంటుంది ఖచ్చితంగా. అందుకే ఫార్ములాస్ చదువుకోండి. దానిలో కూడా నేను పర్టికులర్గా మీకు కొన్ని సెలెక్ట్ చేసేసి ఫార్ములాస్ ఇచ్చిన, ఆల్మోస్ట్ ఇళ్ళ నుంచి అన్నీ కవర్ అయిపోతాయి మనకి. ఇంకేమైనా స్పెషల్గా ఇట్లా వచ్చినా కూడా మన మధ్యలో చూసుకుందాం. ఇంకొక ఫార్ములా యాడ్ చేయాలి కదా, నేను యాడ్ చేస్తాను చూడండి ఇక్కడ, d/dx ఆఫ్ kx అంటే k × d/dx ఆఫ్ x, రైట్. సో ఇది ఇవాల్టి క్లాస్. కొంచెం లెంత్గా అయింది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా వీడియో, బట్ పర్లేదు. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా VSA క్యూబ్స్, నేను అవి ఇంకొంచెం ఇంపార్టెంట్ ఉండి కొంచెం డిఫికల్ట్గా అనిపించినవి అయితే చెప్తాను. మిగిలిన ఈజీగా ఉన్నాయి చేస్తానన్నది మాత్రం హోంవర్క్ అని చెప్పి రాస్తాను. నేనేం చూడానని మీరు అనుకోదు, మీకోసం మీరు చదువుతున్నారులే కాబట్టి అవి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ మనం LAQస్కి వెళ్దాం. ఈజీగా ఒక 2 డేస్లో ఈ చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ఖచ్చితంగా 70+ రావాలి. ఓకేనా, రైట్. ఓకే, బాయ్.